ఈ 15 రోజుల్లో 549 FIRs వీళ్ళ మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నంబర్స్. ఇంత ఎప్పుడూ జరగలేదు సైబర్ క్రైమ్లో. ఈ 15 రోజుల్లో 500 ఇంచుమించు 550. సో దీనిలో మన స్టేట్ వాళ్ళల్లో ఉందా లేదా అన్నది వదిలేసేసి, మన స్టేట్లో లేకపోయినా కూడా 112 BNSలో కట్టి ఆ స్టేట్కి అప్పగించడం కూడా జరుగుతుంది. సో అట్లా ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్కి ముఖ్య ఉద్దేశము వీళ్ళు తప్పు అంటే వీళ్ళు రాడార్లోకి రానంత మాత్రాన వీళ్ళు తప్పు చేయని వాళ్ళు కాదు అన్న ఉద్దేశంతో వి స్టార్టెడ్ దిస్. దీంట్లో ఒక 200 మందిని కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా, అంటే క్రాక్ డౌన్ 1, 2 కలిపి 200 మంది లేకపోతే ఓన్లీ అంటే ఇది యాక్చువల్గా ఇది ఆపరేషన్ క్రాక్ డౌన్ ఒకటేనండి. ఫస్ట్ పార్టే స్టార్ట్ అయింది, సెకండ్ ఫర్దర్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో కేవలం మ్యూల్ అకౌంట్స్, వాళ్ళ వెరిఫికేషన్స్, తప్పు ఉంటే అరెస్ట్లు. సో 549 అకౌంట్స్ అయినాయి. దీంట్లో 209 మంది, ఈ రోజుకి 209 మంది అరెస్ట్ చేశాము. అండ్ ఈ 209 మందిలో మనము వచ్చి అందరూ ఉన్నారు. 209 అరెస్ట్ చేసాము. అండ్ ఫర్దర్ దీనిలో అసోసియేట్స్ అంటే ఏజెంట్స్ ఎవరున్నారు ఇవందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దట్ విల్ బి ది ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాబబ్లీ ఆపరేషన్ క్రాక్ డౌన్ 2. అంటే దీంట్లో ఓన్లీ బ్యాంక్ హోల్డర్స్ ఉన్నారా లేకుంటే అకౌంట్స్ హోల్డర్స్ ఉన్నారా? ప్రస్తుతానికి ఆపరేషన్ క్రాక్ డౌన్ 1 కేవలం ఆపరేటర్స్, మన మ్యూల్ అకౌంట్స్ మీద మాత్రమే, కేవలం అకౌంట్ హోల్డర్స్ని మాత్రమే ఏమంటారు ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. దీని పెద్ద ఎత్తున మీరు చూస్తే 1,888 నెంబర్లో 200 మందిని అరెస్ట్ చేస్తారు. అంటే మిగతా ఒక్కొక్కరంటే మల్టిపుల్ అకౌంట్స్ పెట్టుకున్నారా ఎట్లా? అది అదే ఇందాక చెప్పాను కదా, చాలామంది ఒక్కొక్క బ్యాంకులో మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక అతను ఆల్రెడీ 10 అకౌంట్స్, ఒక బ్యాంక్లో ఒకతనే 10 అకౌంట్స్ తీసుకున్నాడు. అండ్ అతను చూస్తే ఇన్ వరంగల్ అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా వాడుకొని తీసుకున్నారు. సో అంటే దీనిలో ఉన్న గ్రీడ్ ఎంత అయిపోయింది, ఈజీ మనీకి ఎంత అలవాటు పడ్డారు అని అంటే, కమిషన్ కోసము ఇది కరెక్టా కాదా, రేపు నా మూలాన నా ఫ్యామిలీ మెంబర్స్ ఏ కాన్సిక్వెన్సెస్ బేర్ చేస్తారు అన్న విచక్షణ కూడా లేకుండా దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఇట్. సో అది కర్బ్ చేయాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను.